ఇవాళ ఏం చేసి తీసుకొచ్చాను తెలుసా మీకోసం? ఏంటి అలా ఉన్నారు? టీచర్ తిట్టిందా? ఏంటి ఏడుస్తున్నావు? ప్రియా కొట్టింది. ఎందుకు? నీ వల్లే. నువ్వేగా అల్లరి చేయమన్నావు, చేసావు, కొట్టింది. మీ నాన్న ఉన్నారా? ఉన్నారు. కొడుతుంటే మీ నాన్న చూస్తూ ఊరుకున్నారా? లేదు, ఇద్దరు గొడవ పడ్డారమ్మా. గొడవ పెట్టుకున్నారు కదా. అమ్మా, అది మా నాన్న లేనప్పుడు కొడితే మేమేం చెయ్యం? కరెక్ట్. నేను దానికి ప్లాన్ వేస్తాను. ఎవరమ్మా? ఆయన చెప్పలే, చిన్న వయసు నుంచి మీరు ఆయనకు తెలుసునని చెప్పారు. ఒకవేళ మీ ఊరు నుంచి ఎవరైనా వచ్చారేమో అరుణ్. పేరు అడిగావా? పేరు అడగలా, చిన్నప్పుడు ఎత్తుకుని కూడా ఆడించారట. ఎవరు వింటారు? ఆడ్రా. నాన్న రారా. ఏమిట్రా, ఏం కాంపరా ఇది? మన ఇంట్లో లాగా బొంబాయి లెట్రిన్ కట్టకూడదు. ఏమిటి నాన్న? లేకపోతే బాత్రూంలో తొట్టిలా కట్టడం ఏమిటి? కడుపులో ఒకటి గుడగుడ వచ్చి రాగానే తెగ అవస్థ పడ్డాన్రా. అయ్యో నాన్న, ఆ స్నానం చేసే డబ్బు అందులోనా? ఇదేనా నీ సెటప్? గోగ పుల్లకి గుడ్డ చుట్టినట్టుంది. దీనికోసమా నువ్వు కంపోజులు వచ్చేసింది? అంతా నీ కర్మరా. ప్రియా మా నాన్న ఇక్కడ. నాన్న, నేను అటుపక్కే వెళ్తున్నాను, రండి ఇంట్లో డ్రాప్ చేస్తా. ఎందుకు? నేను ఇక్కడుందామనే వచ్చింది. అయ్యయ్యో నాన్న. ఏమిట్రా అబ్బాయి, నీ బిడ్డలు నీ దగ్గర ఉండొచ్చు, నా బిడ్డ దగ్గర నేను ఉండకూడదా? అబ్బా, ఇక్కడ ఉండడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రోజు హోటల్ భోజనమే. ఏ, దీనికి వంట రాదా? అదే అది కాదు. పిచ్చి తండ్రి, నువ్వేం దిగులు పడకు, నాకు వంట తెలుసు, నే చేస్తా. అమ్మో, మీరు వంట వండుతారా? నా మాట వినండి నాన్న. నువ్వు నోరు మీద. నేను వండింది నీకు నచ్చకపోతే వీధిలో పారే. అరుణ్, కొంచెం మీరు ఇలా వస్తారా? సుబ్రహ్మణ్యం. ఓపో. ఏమిటి ప్రియా, మన మంచం ఇక్కడ? నన్ను అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు? నన్ను అడగండి. మీ మంచాన్ని పక్క రూమ్లోకి మార్చాను. దేనికి చెప్పండి? ఇలా చూడు, నేను ఒకడిని, పిల్లలిద్దరు, సుబ్రహ్మణ్యం ఒకడు. మాకు ఆ చిన్న రూమ్ చాలురా. మీరు ఎక్కడున్నా ఒక్క మంచం చాలు. పెద్ద రూము మీకు దేనికి? ఆ పక్క రూమ్లోనే ఉండండి. అరుణ్, దిస్ ఇస్ టూ మచ్. కాదు, 4 మచ్. నేను, 2 పిల్లలు, సుబ్రహ్మణ్యం, మొత్తం 4. ఐ డోంట్ బిలీవ్ దిస్. సెకండ్ ఇవ్వు, సెకండ్ ఇవ్వరా. వెరీ గుడ్.